హలో ఫ్రెండ్స్, నమస్కారం మీ అందరికీ. సో ఇవాళ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అండ్ తర్వాత ఫోమోలు వచ్చేసిన, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే ట్రేడ్ పోతుందేమో, అరే మంచి లెవెల్స్లో ఉంది, కొనేద్దాం కొనేద్దాం అనే సిచ్యువేషన్లో నేను ఫోమోలో ఎంటర్ అయ్యి లాస్ అయితే బుక్ చేశాను. యాక్చువల్లీ ఫండ్స్ ఉంటే నేను ఇవాళ 2000 దాకా ప్రాఫిట్ చేసేవాడిని. బట్ ఫండ్స్ లేకపోవడం వల్ల ఫండ్స్ యాడ్ చేసి ఆ టైం కన్స్యూమింగ్లో మార్కెట్ మూమెంటం ఇవ్వడం, తర్వాత నేను ఫోమోలోకి వచ్చేసి నేను మళ్ళీ ట్రేడ్ చేయడం, ఆ తర్వాత నేను ఎక్స్ట్రా క్వాంటిటీ యాడ్ చేయడం, 1500 రూపీస్ లాస్ బుక్ చేయడం లాంటివి జరిగింది ఫ్రెండ్స్. మీరు ఈ ట్రేడ్ అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఎలా ఫోమోలోకి వచ్చేస్తున్నానో మీకు అర్థమవుతుంటుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఓవర్ ట్రేడింగ్ అయితే చేయట్లేదు. ఇన్ కేస్ జస్ట్ నేను ఒకవేళ ఓవర్ ట్రేడింగ్ చేస్తే నా ఉన్న క్యాపిటల్ మొత్తం రూయిన్ అయిపోతుండే. సో నా నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటారేమో అని జస్ట్ ఈ వీడియో మాత్రం మీకు పెడుతున్నాను. లాస్ వచ్చినా కూడా మీకు పెడుతున్నాను, సో దట్ మీరు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు నా నుంచి. సో యా, లెట్స్ సీ. హలో ఫ్రెండ్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ స్కాల్పింగ్ సిరీస్ యొక్క డే 7 విత్ 25,000 రూపీస్ క్యాపిటల్. సో మీకు మీ ట్రేడింగ్ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి నేను ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. సో నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో నా ట్రేడింగ్ వీడియోస్, నా స్కాల్పింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఫర్దర్గా. సో యా, సో బేసికల్లీ వాళ్ళ మార్కెట్ చూసుకుంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో సమ్వేర్ హియర్ అనమాట, 23,150 దగ్గర. అప్పటి నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. మార్నింగ్ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్గానే ఇచ్చింది, తర్వాత 2 బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది టువర్డ్స్ అప్ ట్రెండ్. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది చూసారా ఫ్రెండ్స్, ఇదంతా బాక్స్, ఇది సైడ్ వేస్ మార్కెట్ అనమాట. నిన్న నేను ట్రేడింగ్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉండే అండ్ స్కాల్పింగ్ చేస్తే మనకు లాస్ వస్తుంది అని చెప్పి నేను ట్రేడ్ అయితే తీసుకోలేదు. బట్ ఇవాళ అయితే మంచి ఆపర్చునిటీ ఉన్నట్టే కనిపిస్తుంది. నిఫ్టీ ఎక్స్పైరీ ఇవ్వాలా, సో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ రావచ్చు. సో మనం ఒక దాని లేఅవుట్ అయితే పెట్టుకుందాం. ఓకే, కాస్త వెయిట్ చేద్దాం. ఒకవేళ 5 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్గా కనిపిస్తే మనం ఇటువైపు ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ, సో అందుకే పుట్ట కాల్ ఆప్షన్ పడుతుంది కిందికి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ట్రేడర్స్ మార్కెట్ చూసుకుంటే 5 మినిట్స్ క్యాండిల్లో కొంచెం ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ ప్రీమియం చూసుకుంటే కూడా 36-37 రూపీస్ నడుస్తుంది. స్టాప్ లాస్ వచ్చేసి 29 రూపీస్ పెట్టుకోవచ్చు. ఓకే, స్కాల్పర్ మోడ్ అయితే పెట్టుకుందాం. ఓకే, 150 క్వాంటిటీలో అయితే నేను ఓకే ఫండ్స్ యాడ్ చేసుకోవాలి కదా. హలో ఫ్రెండ్స్, ఇందాక ఫండ్స్ లేక నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ కాలేదు. మార్కెట్ మళ్ళీ ఒకవేళ మన లెవెల్కి వస్తే మళ్ళీ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఈ ట్రేడ్ మిస్ అయిందని చెప్పవచ్చు. మంచి ప్రాఫిట్ ఉంటుండే, బట్ ఇట్స్ ఓకే. సో ఈ క్యాండిల్ క్లోజ్ కానీ ఇంకా 30 సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్. 5 మినిట్స్ క్యాండిల్ ఇన్ నిఫ్టీ, అది క్లోజింగ్ చూసాక మనం ఒక కాల్ సైడ్ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు 57 రూపీస్ నడుస్తుంది. ట్రేడ్ మిస్ అయినామని చెప్పొచ్చు. ఇందాక మంచి ఆపర్చునిటీ ఉండే, సమ్వేర్ 40కి 35కి లేపినాం, ఇప్పుడు 57 నడుస్తుంది. ఓకే, స్కాల్పర్ మోడ్ 150 క్వాంటిటీ, ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ బై చేశాను, సో ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకుందాం ఇక్కడ దగ్గరలో, సమ్వేర్ ఇక్కడ 150 క్వాంటిటీలో పెట్టుకుందాం. ఒక 1500 రూపీస్ స్టాప్ లాస్ ఉంది ఇలా. చూద్దాం, ఒక మంచి ప్రాఫిట్ వస్తే తీసేసుకుందాం. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది, చాలా లేట్గా ఎగ్జిక్యూట్ చేసిన, బట్ లెట్స్ సీ. 700 లాస్ చూపిస్తుంది, 300 లాస్, 120 రూపీస్ లాస్.
కొంచెం ట్రైల్ చేద్దాం. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. ఒక్క మూమెంట్ మన వైపు వస్తే ప్రాఫిట్ తీసుకోవచ్చు, కానీ 700-800 రూపీస్ లాస్ చేస్తున్నాం. 1000 రూపీస్ లాస్. మేబీ ఇలా లాస్ బుక్ చేయవచ్చు మనం. లెట్స్ సీ. 500 రూపీస్ లాస్ నడుస్తుంది. ₹1000 లాస్. లెట్స్ సీ ట్రేడర్స్, ఇంకాసేపు. 690, 800 చూద్దాం. సపోర్ట్ తీసుకుంటే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం, లేదా లాస్ ఇచ్చేద్దాం. ఎక్స్పైరీ కదా, ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు. కంప్లీట్లీ మన మిస్టేకే. ఫండ్స్ లేకపోవడం వల్ల లాస్ చేస్తున్నాం మనం. ఫండ్స్ ఉంటే బాగుండేది. ₹1000 లాస్. 700. కాసేపు వెయిట్ చేద్దాం. ₹600 లాస్. 380, 350, 500 మళ్ళీ. ₹300 లాస్ చూపిస్తుంది. బయింగ్ అయితే వస్తలేదు ఇక్కడ, కొంచెం హాల్ట్ వస్తుంది. ప్రీమియం డీకే అవుతుంది ఇక్కడ. సో మ్యాక్సిమం స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. లెట్స్ వెయిట్ ట్రేడర్స్ కాసేపు. 500 నడుస్తుంది లాస్. 300 లాస్. ఒక క్వాంటిటీ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మోడిఫై చేద్దాం 225కి. లెట్స్ వెయిట్. 900 రూపీస్ లాస్ చూపిస్తుంది. 800 లాస్. 700. 930 లాస్. 1000 రూపీస్ లాస్ అయితే చూపిస్తుంది. ఓకే, లాస్. ఓకే ఓకే, ఈ ట్రేడ్లో అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. నాట్ అన్ ఇష్యూ, మన మిస్టేకే. యాక్చువల్లీ ఫండ్స్ లేకపోవడం వల్ల మనం ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఓకే, నాట్ అన్ ఇష్యూ, ఇట్స్ ఓకే. మనం మళ్ళీ రేపు చూసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. సీ యూ.